నన్ను ఎక్కడ అడుగుతున్నావా? నన్ను నాకు ఆ యొక్క పత్రకాడి బాలుడు మట్టి బొమ్మగా చేసినప్పుడు ఆ పార్వతీ శంకరుడు వచ్చి నాకు ప్రాణం పోసింది కాబట్టి ఆయుష్ పోసింది కాబట్టి నేను ఇప్పుడు ఆ యొక్క పార్వతీ శంకరుడు దగ్గరికి వెళ్ళి నా పేరేంది, నా భక్తి ఏంది, సరే నేను ఏం చేయాలి, నేను కమర్చాలి అంతే కదా. ఇక అన్ని ఉంటాయి సమస్య ఉన్నప్పుడు భూమిలో ఉన్నప్పుడు భూమిలో ఉన్నప్పుడు అన్ని విధాలు ఉంటాయి. ఇదే కలతోడి బలంగా ఒకటి పెట్టినాకో ఈడ శివాలయం కాడ చిన్న పట్టే ఒరిడి కాలు కూడా ఆవుడు తెస్తాం చక్కగా ఒకటా మనకు రెండు ఆవులు చెప్పు. ఓ తల్లిదండ్రులారా, నీకు ఇదే 10,000 వందనములు. నాకు మీరు నాకు జీవధారం మోసినాడు భూమిపై పిలిచినాడు కాబట్టి నా యొక్క నామం అనగా నా పేరు ఏం పేరు పెట్టారో నా పేరు పెట్టాడు ఇచ్చిందా సతీమణి కోరగా నీకు ఆయుష్ పూజిస్తారు. నీ యొక్క పేరు పెట్టే భాగ్యము ఆ యొక్క జగదమ్మని అడుగు. అమ్మా జగదమ్మ మీరే పెట్టండి తల్లి. నా పేరు ఏం పేరు పెట్టారో మీరే పెట్టు. నా యొక్క నామము అంబాయని అంటారు. నా పేరులో నీ పేరు తెలుస్తూ అంబగా చూడని నీ పేరు తెలుస్తూ పెడుతున్నాను. అమ్మగారు నామకరణం చేసి కదా మంచిగా జాయింట్ నా యొక్క తల్లి దగ్గర పోయి ఏమి చేయాలి, అది ఏంది ఎట్లా అనేది నేను ఆ యొక్క నేను ఒక కోరిక అడుగుతాను తల్లి. ఏమంటావు తల్లి? నీకు తప్పకుండా నేను గమనిస్తాను కదా. సరే తల్లి. నా యొక్క కళ్యాణ ఇద్దరిని కలిసి నేను కోరుకోలేదు కదా. శంకరా శంకరా నీకు శంకరా 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 నేను ఒక వరమును కోరాలనుకున్నాను. ఆ వరమును నాకు నేను ఒక మాట అడుగుదాం అనుకున్నా మనస్ఫూర్తిగా. వరం కోరుకుంటావా? కోరుకోము. Yeah.
మాటేదో నాకు తెలుపు బాగా అడగండి శంకరు ఆయన ఓ కుమారుడా మురములడిగా కోరిది చెబితే యాభైది మురములడిగా కోరిది మీ యొక్క సేవలు పూజలు మీ యొక్క భజనలు నేను చేస్తున్నాను కదా కాబట్టి నేను ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మీ యొక్క పూజలు భజనలు సేవలు చేస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఒక బలం అడగాలనుకుంటున్నాను కదా. ఓ కుమారక కోరుకోము కుమారుడాని కుమారుడా కుమారుడా నాకు కావలసిన వరములు నాకు ఇప్పుడు నేను ఏ పనికైనా పోయినా నాకు బలములు కావాలి కదా. నాకు కావాల్సిన బలముల వరకునే ఆడుతాను తల్లి. నేను వేరే ఏమడను. నేను ఈ బలము దగ్గర అవును నేను ఇప్పిస్తా కోరుకో కుమారా నీకు కూడా ఇప్పిస్తా. నీకు గుర్బాడు కావాలా ఏ కావాలా రామసింహం అంటే రామసింహం అంటే ఏందో చెప్పానా బలబలంతా నీలో రామసింహం